అందుకే ప్రతి ఒక్క రైతు ఆలోచించాలి. కావాలని కొంతమంది చెప్తారు, లేనిపోని సమస్యలు ఇస్తారు, మనం సృష్టిస్తారు. కానీ మనం ఆలోచించాల్సింది విజ్ఞతతో ఆలోచించాలి. మనం ఆలోచించుకుని ఈ రాష్ట్రంలో ఏ పని చేస్తే, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుందో ఆ పంటకు మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక కార్యక్రమం చేస్తూనే ఇంకో పక్క ఈరోజు పేదరికంపై గెలుపు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం పేదవాళ్ల ప్రభుత్వం. ఏ పని చేసినా మీకోసమే ఉంటాం. అన్ని పనులకు శ్రీకారం చుట్టాం. ఇన్ని కష్టాలున్నా దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూపాయి కేజీ బియ్యం అంత మునుపు 3-4 కేజీలుండి నిబంధనలుంటే అన్ని తొలగించి ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల బియ్యం ఇచ్చాం. పండుగల పూట కానుకలిచ్చాం. ఇంకో పక్క మీరు చూడండి, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నెలకు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాను. ఈ రోజు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి 10 రెట్లు పెంచిన ప్రభుత్వమే. మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలో ఎక్కడా చేయలా, డబ్బులుండే రాష్ట్రాల్లో చేయలేదు. ఈ ప్రభుత్వానికి మనసుంది, పేదవాళ్ల పైన కనికరం ఉంది, ప్రేమ ఉంది. అందుకని 10 రెట్లు పెంచాం. ఈ రోజు ఈ నాయకులు మాట్లాడుతున్నారు, మేమేదో చెప్పామని. మీరెప్పుడూ చెప్పలేదు, మీరు చేసి చూపిస్తున్నాం. మీరు మాటలు కోట దాటుతున్నా గాని చేతులు మాత్రం గడప కూడా మీ పీరియడ్ లో జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నా. నిన్ననే ఆలోచించాను మా ఆడబిడ్డలు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. నా మానస పుత్రిక ఈ డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు ఎందుకు పెట్టారంటే మా చెల్లెమ్మలు వేరే వాళ్ళపై ఆధారపడకుండా మీ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఆరో డాక్రా సంఘాలు పెట్టారు. పొదుపు ఉద్యమం నేర్పించారు, ప్రమాణంగా ముందుకు వచ్చారు. నేను అందుకనే ఈరోజు ప్రభుత్వం ఆలోచించాను. 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చాను. రైతులకు కూడా 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేశాం. ఏవైతే రుణాలున్నాయో మాఫీ చేశాం. ఈ రోజు మళ్లీ ఆలోచించాను, వడ్డీ రుణాలు మా ఆడపిల్లలకు ఇస్తున్నాను. ఈ రోజు అలా ఆలోచించి పసుపు కుంకుమ కింద మళ్లీ 10,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి ఇవ్వాలని పేపర్లో ఇస్తున్నాను. తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉంది, 56% ఆదాయం, జనాభా 42%. మన ఆదాయం వివిధ సమయంలో 46%, జనాభా 55%. అక్కడ ఇవ్వలేదు, నేను ఇచ్చాను. తమిళనాడు ఇవ్వలేదు, మహారాష్ట్ర ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు ఇచ్చానంటే నా ఆడపిల్లలకి నిరంతరం ఒక అన్నగా, ఒక తెలియజేస్తున్నా. భగవంతుడు వ్యక్తి ఇస్తానే ఉంటాను. నీకు ఏంటంటే నేనంత ఆర్థికంగా కలిగి ఉంటాను. నాకు ఈరోజు 90 లక్షల మందిని జిల్లాలో ఒక అన్నగా అడుగుతున్నాను. జిల్లాలోని రేపు 2-3-4 కార్యాలయంలో 3 చేపిస్తున్నాను. 2,500 రూపాయలు మొదలు చేపిస్తున్నాను. మాంతిలో 3,000 రూపాయలు మీరు తీసుకుని అడుగుతున్నాను. 3,500. ఎన్నికల్లో మళ్ళీ 4,000 రూపాయలు తీసుకునేగా ముందుగా ఈ డబ్బుల్ని సద్వినియోగం చేయండి. ఇది నిజమైన పేదరికమైన యువత. 90 లక్షల మంది పేదలుంటే ఏకైక ఆంధ్రప్రదేశ్ మన డాక్రా సంఘాల్లో ఒక పక్క ఈ కార్యక్రమం చేసుకుని ఇప్పుడే సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. బీమా కార్యక్రమంలో 5,00,000 రూపాయలు
రాష్ట్ర మండలాన్ని 2 లక్షలు తీసుకున్నాం. పెళ్లి కూడా ఎస్సీ ఎన్నికలు నిన్ననే ఒక పాలసీ కూడా అనౌన్స్ చేశాను. ఆ పాలసీ మీరు చూస్తే ఎవరైతే వెనుకబడ్డారో 137 కూడా ఉన్నాయి. 22 కార్పొరేషన్లు అనౌన్స్ చేశాం. ఒకటి రెండు కాదు. ఈ జిల్లాలో ఉండే చాలా మందికి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.